అక్క ఎక్కడ వెళ్తారు అక్క? బ్రైడల్ లావణ్య ఈరోజు మనకి జనవరి 28 ఒక మంచి ముహూర్తం అన్నమాట తమిళనాడులో. బ్రైడల్ బయలుదేరుతున్నాను. ఏమి చేశారు అక్క? ఏం చేస్తారు? క్వాలిటీ అంతా సర్దుకుంటున్నాను. అంతని ఎత్తి పెట్టారా? ఎస్, నాకు సొల్లి కుడుకుదు అసలు. చెప్పండి. నాకు చెప్పండి అక్క, ఏమేమి తీసుకెళ్తున్నాను చెప్పాలా? నేనైతే బ్రైడల్ కి బయలుదేరడానికి ముందు వ్యానిటీలో ఆల్రెడీ అన్ని థింగ్స్ ఉంటది కానీ తీసి బయట పెట్టేస్తారు. పెట్టిన తర్వాతే మళ్ళీ ఒకసారి నేను సర్దుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ బ్రైడల్ ఏ స్కిన్ ఎలాంటి ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు అనేది చూస్ చేసుకొని తీసుకువెళ్తాను. అన్ని పట్టు వెళ్ళడం ఎందుకు అని అనుకుంటాను. అయినా సరే చివరికి చూస్తే అన్ని తీసుకువెళ్ళినట్లే ఉంటది. సో నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ కాబట్టి 2 మాయిశ్చరైజర్లు అయితే ఫస్ట్ ఇలా ఈ వ్యానిటీ అయితే నేను ఒక 3500 కి, అంటే ఎక్కువ ప్రోడక్ట్ కొన్నాను కాబట్టి ఇది మనకి తక్కువకి ఇచ్చారనమాట. సో మాయిశ్చరైజర్ పెట్టేస్తాను, ప్రైమర్ పెట్టేస్తాను. దాని తర్వాత ఈ ఫౌండేషన్స్ అన్ని ఇలా పౌచెస్ ఉంటది కదా, సో ఈ పౌచెస్ లో ఇలా వేసుకుంటాను అనమాట. ఫౌండేషన్స్ అన్ని ఇలా పౌచెస్ లో వేసి పెట్టుకుంటాను. ఎందుకంటే 2-3 టోన్లు తీసుకువెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా అడిగారు అంటే ఇది అవ్వడానికి బాగుంటది కదా, అందుకు. దీని తర్వాత ప్యాలెట్లన్నీ తీసి పెట్టేస్తాను. ఐబ్రో ప్యాలెట్, ఇంకా కాంటోర్ ప్యాలెట్, బ్లష్ ప్యాలెట్, ఇవన్నీ తీసి ఇలా పెట్టేస్తాను. ఇంకా ప్లేస్ తగ్గినంతగా నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో ఇది మనకి కలర్ కరెక్టర్ కోసం వాడతాం కదా. సో కలర్ కరెక్టర్ కోసం ఇందులో ఉన్నవి ఇలాంటివి ఏదంటే ఇందులో ఉన్నవంటే ఇందులో కూడా మీరు సర్దుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా సర్దుకోండి. సో ఫౌండేషన్, ఐబ్రో ప్యాలెట్స్ అవన్నీ తీసి ఇందులో పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇంకా ప్రైమర్, ఒక 2 ప్రైమర్ అయితే తీసుకువెళ్తానండి. ఒక ప్రైమర్ ని ఎప్పుడు నమ్ముకొని వెళ్ళను. సో ఒక 2-3 ప్రైమర్లు అయితే తీసుకువెళ్తాను. ఎంతైనా మనం వెళ్తున్నప్పుడు 1-2 మర్చిపోతూ ఉంటాం అనమాట. అందువల్ల ప్రతి ఒక్కటి ఆలోచించి తీసి పెట్టుకోవాలి. ఇందులో ఆల్రెడీ టిష్యూస్ కంపల్సరీ ఉంటది. ఇది పేపర్ టిష్యూ, ఇది క్లాత్ టిష్యూ, కాటన్, ఇవి 3 కంపల్సరీ తీసుకువెళ్తాను. ఫేస్ రేజర్, సిజర్ అంతా తీసుకువెళ్తాను. దాని తర్వాత ఇది ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఇవి గ్లూ డ్రాప్స్ అన్ని కూడా తీసుకువెళ్తాను అనమాట. ఒక్కటి మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఒక ఫేషియల్ బ్యాండ్ తీసుకువెళ్తాను. సో ఇదంతా నేను ఇలా పైన పెట్టుకుంటాను. ఇంకా సీరం ఒకటి తీసుకువెళ్తున్నాను. సీరం ఇదంతా ఇది మేకప్ రిమూవర్. సో పక్కన అన్ని తీసి పెట్టుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది అనమాట ఏంటేంటి మనం తీసుకువెళ్ళాలి అనేది. సో ఆల్రెడీ ప్రైమర్ లోనే ఇంకొక ప్రైమర్ అయితే పెడుతున్నాను. దాని తర్వాత స్క్రబ్బింగ్ క్రీమ్స్. సో ఇది మాయిశ్చరైజరే, ఇది అవసరం లేదు. సో ఐ ల్యాషెస్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి. వాళ్ళు వాడుతున్నాను అంటే వాడమని చెప్పండి, లేదు అంటే మనకి అవసరం లేదు. సో దీన్ని బౌచ్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదు కాబట్టి నార్మల్ గా ఎక్స్టెన్షన్ కొంటూ ఉంటాం కదా, అందులో ఇలా పెట్టి తీసుకువెళ్తున్నాను అనమాట. సో నిన్నే ఫ్లవర్ అంతా నేను ఇలా పెట్టించుకుంటాను. అంటే మడత పడకుండా నీట్ గా ఉంటది. సో రేపు వాళ్ళకి కంపల్సరీ సవరం పెట్టాలి రేపు. అందువల్ల ఆ పెళ్లి కూతురు అక్కకి ఇద్దరికి పెట్టాలి కాబట్టి 2 తీసుకువెళ్తున్నాను. 2 ఇలా పెట్టి తీసుకువెళ్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా రేపు ఇదంతా నేను మోసుకొని తీసుకువెళ్ళాలి కదా, అందుకు. సో ఇది కాంపాక్ట్ పౌడరే. సో కాంపాక్ట్ పౌడర్ అంతా ఇది పెట్టుకుంటున్నాను. ఇంకా ఫిక్సింగ్ స్ప్రే సేమ్ ఇదేంటి కాంపాక్ట్ లో 2 తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టోన్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటది. అందులోనే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏదైనా వెంటనే సెట్ అవ్వలేదు అంటే మన దగ్గర లేదు అనకుండా ఉండడానికి కోసం సో గ్లూ డ్రాప్స్ ఇంకా కొంచెమును ఇలా బింది స్టిక్కర్స్ ఉంటది కదా, ఇలా బుక్స్ లాగా కొనుక్కుంటాను. ఇది కాక ఇంకా చాలా స్టిక్కర్స్ అయితే తీసుకువెళ్తాను. ఎందుకంటే ఒక్కొక్కరికి
ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కటి నచ్చదు కదా, అందుకోసం ఇవ్వండి ఇలా స్టిక్కర్స్ చాలా ఉంటది, ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా తీసి పెడతాను. ఇంకా అమ్మాయి చిన్నది అడిగారు కాబట్టి నేను ఇంకా చిన్నది వెళ్ళి కొనాలి అనమాట. సో ఇది లిప్ గ్లాస్, ఇది ఐ లాషెస్ గ్లూ, ఇవి రెండు కూడా నేను పెడుతున్నాను, ఇందులోనే పెట్టేస్తున్నాను. ఐలైనర్, మస్కారా, ఇవి రెండు పెట్టేస్తున్నాను. ఇంకొక ఇది ఒక కాంపాక్ట్ అనమాట. కాంపాక్ట్ ఒక 2-3 తీసుకువెళ్తాను, ఎందుకంటే మనకి అవసరానికి హెల్ప్ అవుతూ ఉంటది, అందుకోసం. సో ఇదంతా లిప్ లైనర్, ఇదంతా కలర్ కరెక్టర్, లిప్స్టిక్. సో ఇదంతా కూడా ఇందులో పెడతానులేండి, ఎందుకంటే ఇవంతా చిన్న చిన్న వస్తువులుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇందులో పెట్టించుకుందాం, అలాగంటే ఈజీగా ఉంటది మనకి. సో ఇది ఒక నెయిల్ పాలిష్ కంపల్సరీ తీసుకువెళ్తాను, నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకువెళ్తాను, ఎందుకంటే ఒక్కటి లేకపోయినా మన దగ్గర అప్పుడే వచ్చి ఇది లేదా అది లేదా అని అడుగుతారు అనమాట. అందువల్ల ఇది కూడా కలర్ కరెక్టరే. ఇది మీకు ఏదైనా బ్లెండ్ ఆయిల్ అనమాట, ఏదైనా డ్రై అయింది అంటే ఇది చేసుకోవడానికి. సో హెయిర్ కి లిప్స్ తీసుకువెళ్తున్నా. సో ఇది ఇది కాదు, ఇది ఒకటి టిష్యూ పేపర్. సో ఇది కూడా లిప్స్టిక్ లో ఒక టైపే, ఇది లిప్స్టిక్ లో ఒక టైపే. సో ఇది చిన్న చిన్న వస్తువులు కాబట్టి ఇందులో పెడుతున్నాను. ఇది ఆల్రెడీ శారీ వాళ్ళు ఫ్రీ ప్లీటింగ్ మనకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే రేట్ ఎక్కువగా శారీస్ కొంటున్నారు కదా, అందువల్ల మన దగ్గరికి ఇవ్వకుంటున్నారు అనమాట. ఆన్ ద స్పాట్ లో వెళ్ళి శారీ కట్టమంటున్నారు. సో అందువల్ల అదంతా ఆన్ ద స్పాట్ లో కట్టాలి, అందుకోసం తీసుకెళ్తున్నాను. ఇవి 2 డోనట్లు, రేపు ముహూర్తంకి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం, సింపుల్ మేకప్, అది రేపు ముహూర్తానికి అనమాట. సో ఇవంతా సెట్టింగ్ స్ప్రే, ఫిక్సింగ్ స్ప్రే అంతా ఒక 2-3 తీసుకువెళ్తాను. గ్లో డెవి, సో ఇలా ఉంటది కదా, వాళ్ళకి ఏంటి సెట్ అవుతుంది ఏంటి అని చూసి ఒక 2-3 తీసుకువెళ్తాను. ఇది కూడా స్ట్రోక్ క్రీమ్ అంటే ఇందులో పెట్టాము కాబట్టి ఇందులోనే పెడుతున్నాను. ఇది స్పాంజెస్ యూజ్ అవుతూ ఉంటది. సేమ్ ఇది బేకింగ్ పౌడర్ అన్నమాట. సో బేకింగ్ పౌడర్ కూడా తీసుకెళ్తున్నాను. ఇదొక ఫౌండేషన్, ఇది నార్మల్ అంటే చిన్న మాయిశ్చరైజర్, చిన్న పిల్లలు ఎవరికైనా వేయమని అక్కడ టక్మని అడిగారు అంటే మనం వేయడానికి అనమాట. సో ఇది ఫిక్సింగ్ స్ప్రే, ఇది క్లీనర్, డబ్బా సారీ డబ్బా మార్చి పెట్టి ఉంచారు. సో ఇది కూడా ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ యూస్ అవ్వదు అమ్మాయికి, ఎందుకంటే తండ్రి టోన్ కాదు. సో అందువల్ల ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. దాని తర్వాత చూసారంటే మనకి హీట్ ప్రొడక్షన్ కోసం యూస్ చేసే స్ప్రే అన్నమాట. సో స్ప్రేలన్నీ ఇలా పెడుతున్నాను. అదొక స్ప్రే, సైనింగ్ స్ప్రే ఒకటి. సీరం మాత్రం లీక్ అవుతుంది కొంచెం, సో సీరం ని నేను ఈ బాక్స్ లో పెట్టి ఇలా పెట్టుకుంటానండి, అదేమే పట్టాలి. సో ఇలా పెట్టి స్ట్రైట్ గానే పెట్టేద్దాం. ఎలా స్ట్రైట్ గా పెట్టినా మనకి బాటిల్ బెండ్ అవుతుంది, బట్ ఇది లాంగ్ ట్రావెల్ కాదు, పక్కనే. సో 5 minutes లో వెళ్ళిన వెంటనే మనం తీసేస్తాం కాబట్టి నేను అలా పెట్టుకుంటున్నాను. ఇది 2 రూట్ టచ్ కోసం వాడే ప్రోడక్ట్ అన్నమాట. సో ఇవి కూడా ఇందులో పెట్టి తీసుకువెళ్దాం. ఇది ఐ లాషెస్ కర్లర్ ఇందులో పెడుతున్నాను. సో ఎందుకు ఇది వీడియో తీస్తున్నానంటే లావణ్య అవంతా చూసుకుంటే నేను అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు అక్క ఇది ఇక్కడ పెట్టారు, ఇది ఇక్కడ పెట్టారని గుర్తు పెట్టి తీసి ఇవ్వాలి, ఓకేనా? ఓకే. దాని తర్వాత మెయిన్ గా లిప్స్టిక్ ప్యాలెట్. లిప్స్టిక్ ఆల్రెడీ పెట్టినా కూడా ప్యాలెట్ మనకి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటది, అందువల్ల ప్యాలెట్ ఒకటి పెడుతున్నాను. ఇంకా ఏం తీసుకువెళ్ళాలి? హెయిర్ పిన్, ఇవ్వండి, ఇది ఒక పిన్ బాక్స్ అన్నమాట.